వాళ్ళని ముందు కట్టి తీసుకురండి అన్నాడు యమధర్మరాజు గారు. ఎవరు వారికి నమస్కరిస్తారో వారిని తాకండి, వారి జోలికి మీరు వెళ్ళకండి అన్నాడు. ఎందుకంటే సమస్త తీర్థ సారము పాదముల యందు ప్రవేశిస్తుంది. అందుకే ఒక మహాత్ముడు ఎంత గొప్పగా ఏ విషయాన్ని మీకు బోధ చేయనివ్వండి, ఆయన తలకి నమస్కారం లేదు. మీరు చూడండి, త్యాగరాజస్వామి ఎంత గొప్ప సంగీతాన్ని బోధ చేశారు, ఎంత తత్వం చెప్పారు పంచరత్నాలు వాటిల్లో. త్యాగరాజస్వామి తలకి నమస్కారమా పాదాలకు నమస్కారమా? ఒక మహాత్ముడు మీకు కనపడ్డారనుకోండి, మీరు ఆయన పాదములకు నమస్కరిస్తారా, ఆయన తలకి నమస్కరిస్తారా? ఆయన పాదములకు నమస్కరిస్తారు. కారణం ఏమంటే ఈశ్వరుడు పాదముల యందు ప్రవేశపెడతారు. అందుకే వారి పాదజాడల యందు నడిచామంటారు. అంటే వారు ఏ మార్గమునందు వెళ్ళారో మేము మార్గమునందు వెళుతున్నాము అని అర్థం. మీరందుకే ఎన్ని పూజలు చేయండి, ఏమి చెయ్యండి, మీరు చిట్ట చివరి అడిగేది మాత్రం ఒక్కటే అడుగుతారు, అది పేరు మార్చి అడుగుతారంటే. అందుకే అలా అడగడంలో మీరు మీ బుద్ధిని అనుసరించి అడగండి అన్నారనుకోండి, అడిగితే ఇక 24 గంటలు బతికున్నన్నాళ్ళు అడిగేది లౌకికమైన విషయాలే అడుగుతాం. అందుకే వేదం ఏం చేసిందంటే అసలు మనం ఏది అడగాలో అది వేదం నిర్ణయించింది. దాన్ని లఘు గాయత్రి అని పేరు పెట్టింది. అందుకే మీరు చూడండి, అమ్మవారిని పూజ చేశారనుకోండి, ఏమంటారు చిట్ట చివర? కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గి, ఓ దుర్గా ప్రచోదనము చెయ్యి. గణపతిని పూజ చేశారనుకోండి, తన్న గణపతి ప్రచోదయాత్. శివుణ్ణి పూజ చేస్తే శివుడు ప్రచోదనం చెయ్యాలి. అసలు గాయత్రి మంత్రంలోనే ప్రచోదయాత్. అందుకే బ్రాహ్మణుడు ఎప్పుడు గాయత్రి చేస్తుండాలి సంధ్యావందనం చేసి. ఎందుకంటే వాడి బుద్ధి ఎంత దోషం వస్తే కలిగేస్తుంటుంది గాయత్రి. ఆయన నిలబడితే కదా మిగిలిన వాళ్ళు నిలబడ్డం, ఆయనకే నిలబడ్డం చేత కాకపోతే వెనక వాళ్ళని ఆయనే నిలిపిస్తాడు. ఇంకెందుకు ఆయనకి నమస్కారాలు? అందుకుని గాయత్రి చెయ్యాలి సంధ్యావందనం చేసి. ప్రచోదయా ఈ మాట చెప్పినప్పుడల్లా అర్థం ఏంటంటే మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక అని అర్థం. మనసు సంకల్ప వికల్ప సంఘాతము, అది ఎప్పుడు ఊరుకోదు. ఇలా తెచ్చో ఓ ఆలోచన చెప్తుంది, వదులుతుంది, ఇంకో ఆలోచన చెప్తుంది, వదులుతుంది, ఇంకో ఆలోచన చెప్తుంది, వదులుతుంది. అదే దాని పని. నిర్ణయం బుద్ధి కలుషితమైందనుకోండి, మనసు చెప్పిన ఆలోచనలకి లొంగుతుంది. ఎప్పుడు అదే చెప్తుంది, ఇది వింటుంది. తిరగబడిందనుకోండి, మనసు చెప్పింది బుద్ధి విని సాక్షిగా చెప్పేవాళ్ళు. ఇలా ఎన్ని కోట్ల జన్మల నుంచి చెప్పావో తెలుసా? ఎన్నాళ్ళ నుంచి నా చేతి ఇలా తిప్పావో తెలుసా? చాలు చేసావు, ఇక అక్కర్లా, నీ చెప్పింది నుంచి ఇక కుదరదు అలాంటి మాటలు, ఇక కుదరదు అలాంటి పనులంటూ. అక్కడే సత్పురుషుడు రెండవవాడు విడిపోతాడు. సత్పురుషుడు ఎందుకయ్యాడంటే ఆయన ఎందు బుద్ధి ప్రచోదనమైంది దేవతానుగ్రహంగా. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? ఈశ్వరుడి దగ్గరికి వెడితే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? మహాత్ముల దగ్గరికి వెడితే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? సత్పురుషుల యొక్క మాటలు వింటే. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? శాస్త్రాభ్యాసము చేస్తే. అప్పుడు బుద్ధి ప్రచోదనం అవుతుంది. బుద్ధి ప్రచోదనం అయితే అంతే, ఇంకా వాడు సత్పురుషుడు అయిపోయినట్టే. ఎందుకంటే మనసు చెప్పడం దాని లక్షణం అండి. మనసు అంటుంది, చూసావా ఎవరు చూసొచ్చారు అక్కడ పడుంది, చక్కగా ఎవరో బంగారు మారేడుగలం ఇక్కడ పడేసుకున్నారు, జేబులో పెట్టుకో పర్వాలేదు అని. అయ్యో తప్పు కదూ, బంగారు మారేడుగలం ఇక్కడ దొరికితే ఈశ్వరుడి దగ్గర పెట్టేయాలి. ఎవరో ఈశ్వరుడికి ఇద్దామని తెచ్చి ఉంటారు, దొరికింది, నీ అదృష్టం, నీ చేత్తో ఇచ్చుకో అంటే నువ్వు పట్టుకోవడం ఏంటి అంటే. అందుకే మరి నేను చెప్పేది, ఈశ్వరుడు నీకు ఇవ్వాలనే నీకు దొరికేట్టు చేశాడు అని కొత్త ప్రతిపాదన చేస్తున్నాడు. అప్పుడే మీరు ఓ మాట చెప్పగలగాలి, నీకు ఇవ్వాలనుకుంటే శివాలయంలో మారేడుదలంగా ఇవ్వక్కర్లేదు, నీ జీతంలోనే పెంపుదల చేసి ఇప్పించచ్చు. నోరు మొయ్యి చెప్పేవి ఇలాంటి మాటలు చాలా కాలం అని అనగలిగిన బలం బుద్ధికి వచ్చిందనుకోండి, మనసు చెప్పి సాధించలేదు. పైగా ఏం చేస్తుందో తెలుసా, కొన్నాళ్ళకి దిక్కుమాలిన మాట చెప్పావు, ఆ కోణంలో ఒక్కసారి చూశా, అందుకని ఇప్పుడు ఈ పాపం పోవడానికి ఏం చేయాలో తెలుసా నేను అని. శతమూల శతాంకుర సర్వగుమ్మరతమే పాపం దూర్వాదు స్వప్ననాశిని. ఇంకోళ్ళ మీద అసహ్యం ఇస్తే ఎలా ఉంటామో అలా మనస్సు మీద అసహ్యపడి దిక్కుమాలిందానా ఎటువంటి ఆలోచన చెప్పావో చూసావా, కలుషితమైంది నా బుద్ధి, నా ఆలోచన సరళి ఎంత దోషం వచ్చింది. ఇప్పుడు నేను ఆ పాపం పోగొట్టుకోవడానికి ఇదిగో గడ్డి పరక ముట్టుకుంటున్నాను
అని గడ్డి పరక ముట్టుకుంటాడు. అందుకు ముట్టుకుంది సీతమ్మ. భర్త పక్కన లేనప్పుడు పరపురుషుడితో మాట్లాడుతున్న దోషం పోవడానికి గడ్డి పరక పట్టుకుంది. వేదమునందు ప్రమాణం ఉంది కాబట్టి ఇప్పుడు గడ్డి పరక పట్టుకున్నావు, మనసు ఏం చేస్తుంది? చిన్నపుచ్చుకుంటుంది. అది ఎంత అన్యాయంగా తీసేడు రమ్మని గడ్డి పరక ముట్టుకున్నాడు, ఇలా చేశానని బాబు ఎందుకు వచ్చిన గొడవ. గయ్యాని భర్తకి సాత్వికమైన పెళ్ళం సలహా ఒక రోజు చెప్తుంది, 2 రోజులు చెప్తుంది, 3 రోజులు చెప్తుంది. 4వ రోజు ఏం చేస్తుంది? నా కర్మ ఇంతేను అని ఆయన ఏం చెప్పేది అలాగే ఏంటంటే. కొడుకు పెద్దవాడే, అమ్మ ఎందుకమ్మా నువ్వు చెప్పవు నాన్నగారికి అంటే, ఆయనకి మనం చెప్పలేమురా. మనసు కూడా అలా సాత్విక భావన పొద్దు. నేను చెప్పను ఇంకా అలాంటి మాటలు. ఎందుకో తెలుసా, ఆయన ఏం వెండు. ఇప్పుడు పూర్వం వినేవాడు అలాగే, ఇప్పుడేం వెండవు. ఇప్పుడు పూర్వం వినేవాడు ఇప్పుడు ఎందుకు వెంటలేదు? వంగాడు, వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది అంటే శాస్త్రము గురువు యొక్క సంపర్కం వచ్చింది. ఇప్పుడు దాని వలన వంగింది. ఈ వంగడం 2 రకాలుగాను వంగుతుంది. సత్సాంగత్యం కాకుండా దుష్టమైనటువంటి విషయములను వినడం, దుష్టమైనటువంటి నడవడ కలిగిన వాళ్లతో సాంగత్యం వచ్చిందనుకోండి, అటుకు వంగుతుంది. ఇనప ముక్క నీటితో కలిసింది, తుప్పచ్చి విరిగిపోయింది. ఏమిటి దాని కర్మ? నీరు తగిలింది ఇనుముకి, పాడైపోయింది. సత్సాంగత్యం, ఒకానొక పువ్వు యందు ఒక చీమ ఉంది. ఇప్పుడు ఆ పువ్వు పరమేశ్వరుడి పాదముల యందు సమర్పణం చేయబడింది. ఆ చీమ కూడా పరమేశ్వరుడి పాదం మీదకి వెళ్ళి అలా తాకి ఆయన పాదముల యందు నివేదన చేయబడినటువంటి ప్రసాదం ఇంత పిసరు తిని శరీరం వదిలిపెట్టింది. కాండంలో బ్రహ్మోత్తరఖండంలో ఇలాంటి సంఘటన ఏదో చూపిస్తారు అంతే. అది కోట్ల జన్మలు దాటిపోయి ఒక మహారాజుగా పుట్టింది. ఒక పువ్వులో దూరినందుకు కోట్ల జన్మలు దాటింది. నీటితో కలిసినందుకు ఇనుము విరిగిపోయింది. సంగమనందు దోషం లేదని చెప్పడానికి మనం ఎవరం? నువ్వు ఎవరితో సంగం పెట్టుకున్నావో నీ జన్మముద్ధరణ దాని బట్టి. అందుకని తీర్థస్నానం వచ్చింది. ఈ తీర్థస్నానము అంత గొప్పది కాబట్టే తీర్థయాత్ర చెయ్యండి అంటారు. తీర్థయాత్ర చెయ్యండి, తీర్థయాత్ర చెయ్యండి అనడానికి కారణం ఏంటంటే తప్పకుండా తీర్థమునందు ఎందుకు స్నానము చెయ్యాలో తెలుసుకుని స్నానం చెయ్యాలి. అందుకని అంటున్నారు. అనగా తీర్థములు కోట్లు కలవు కాశీయందు, కానీ మణికర్ణికయే తీర్థమని ఎరుంగు. ఎన్ని కోట్ల తీర్థములున్నా మణికర్ణికా తీర్థం ఏదుందో అది మాత్రమే తీర్థము. అంటే మిగిలినవి కావా? అది తీర్థము అని పిలిచినప్పుడు మిగిలినవి తీర్థములు అని పిలవడం కుదరదు. అంటే దాని శక్తి అటువంటిది. ఎందువల్ల అంత శక్తివంతమో నేను మీతో మనవి చేశా, ఎందుకంత గొప్పదైందో. 1008 సంవత్సరములు విష్ణు భగవానుడు తపస్సు చేస్తే వచ్చినటువంటి వరం అది. అందుకే ఆ మణికర్ణికా స్నానములకు అంత శక్తి. అంతేకాని ఏమంటే ఇందులో స్నానం చేస్తే వస్తుందా అండి అన్నాడు అనుకోండి, కొయ్య మీదకి విద్యుత్ శక్తి తీగ వేస్తే మాత్రం ఎందుకు ఎక్కుతుంది విద్యుత్తు? అది నీరనుకోండి ఎక్కుతుంది. మీకు ఫలితము కలగడానికి ఈశ్వరుడు చేసినటువంటి నియమం ఏమిటంటే మీ విశ్వాసము ప్రాతిపదిక. విశ్వాసము దేని వలన ఏర్పడాలి? గురువాక్యం వలన ఏర్పడాలి. గురువు గారు చెప్పారు అలా ఉంటుందా? అక్కర్లేదు. గురువు గారు చెప్పారు సత్యం అంతే. అందుకే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ శాస్త్రద్ధాతవితాసిద్ధి యయా వస్తూపలభ్యతే. గురువు శాస్త్రము చెప్పిన మాటలు సత్యమని ఎవడు నమ్మాడో వాడు అనుగ్రహాన్ని పొందేస్తాడంతే. కాబట్టి తీర్థస్నానము అందుకని గొప్పదైంది పార్వతి అని మణికర్ణికా స్నాన వైభవాన్ని పరమేశ్వరుడు తెలియచేశాడు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. అటువంటి స్నానం మనం చెయ్యగలిగాము అంటే పరమేశ్వరుని యొక్క నిర్హేతుకమైనటువంటి కారుణ్యము కారణం తప్ప వేరొకటి మన కర్మకు కారణం కాదని గుర్తించాలి. మనకేదో ఉండిపోయి ఊడిపోయి మనం మణికర్ణికా స్నానం చేయలేదు. పరమేశ్వరుని పరిపూర్ణంగా అనుగ్రహించి ఇంత నమ్ముకుని వచ్చారా, ఏమి చేతకాని వేద కోటేశ్వరరావు 4 మాటలు చెప్తే నమ్మి మధ్యాహ్నం పడవలెక్కి స్నానానికి వచ్చారా వీళ్ళు. కాబట్టి వీళ్ళని నేను అనుమతిస్తున్నాను స్నానానికి అంటే మనం స్నానం చేయగలం, లేకపోతే స్నానం చేయలేం. అన్నిటికన్నా తేలికేమిటో తెలుసా అండి? స్నానమునకు ప్రతిబంధకాన్ని సృష్టించడం. స్నానానికి ప్రతిబంధకాన్ని సృష్టించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఒకటే అంటాడు, నీళ్లు బురదగా ఉన్నాయంటే చాలా అయిపోయిందంటే ఇంకా స్నానం పోయింది. అది గంగండి, అది
పైకి ఎలా ఉందేమో ఇండిపి గింజ, నాలో ఉన్న కల్మషాల్ని పోగొట్టగలిగిన శక్తి దానికి ఉందని మునిగిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. మరి మణికర్ణికా ఘట్టంలో ఓ మొసలు అక్కడే ఉన్నదానికి వచ్చిందా ఫలితం? మనసులో అధ్యవసాయం ఇది. మనసులో అధ్యవసాయం ఉంటే స్నానము వలన ఫలితం. అంతేగాని కేవలం అజ్జనము ఫలితం అయితే మొసలికి వచ్చి ఉండాలి, అది రాలేదే. ఎందుకని అంటే దానికి శాస్త్రం మీద విశ్వాసం పెంచుకోవడానికి విని అధ్యవసాయములు పెంపొందించుకోగలిగిన ధృతితో కూడిన మనస్సు లేదు, అది మనకుంది. అలా మార్చడానికి బుద్ధి మీద ప్రభావం చూపించడానికి శాస్త్రము గురువు ఉన్నారు. ఇక్కడ వచ్చింది. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురువు పేరెత్తకుండా ఏదీ చేయలేముంది. గురువు తలుచుకున్నాడా కోట్ల కోట్ల జన్మల పుణ్యాన్ని మీకు తీసుకొచ్చి మూట కట్టప్పచెప్పేస్తాడు. బ్రహ్మమురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దత్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధతులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురస్వందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణి భూషితలింగం ఫణిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత చిందితలింగం భావైర్భక్తిభిరేవ చలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదాచితలింగం పరమ